సత్కారం అందిస్తున్నారు. కూర్చోండమ్మా. వారికి సరోజినీ దేవి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరోసారి శోభనాథ్ చెన్నైశ్వరి సాహితీపీఠం పక్షాన శాసగిరి గారు కార్యదర్శి. ఇవాళ సమభావన మిత్రమండలి వారి ఆధ్వర్యంలో 103వ ఎండోమెంట్ లెక్చర్ అనేటువంటిది ఇక్కడ వాసవ్య మహిళా మండలి వారి ఆడిటోరియంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి అంశం మీద మాట్లాడవలసిందిగా నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. అసలు ఇంతమంది రాష్ట్రం పట్ల ఒక నిబద్ధతతో, ఒక నిజాయితీతో రాష్ట్రానికి మేము ఏదో చెయ్యాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో ఏదైతే ఇవాళ ముందరకు వచ్చి ఈ ప్రోగ్రామ్స్ ఎందుకంటే ఎవ్రీ మంత్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని చేస్తారు. శోభనాద్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ ప్రోగ్రామ్. అందులో ప్రతి నెల కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద లెక్చర్స్ డెలివర్ అవుతూ ఉంటాయి. డిఫరెంట్ చాప్టర్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇది ఒక్కటే విజయవాడలోనే కాకుండా అటు చెన్నైలో, హైదరాబాద్లో, కాలిఫోర్నియాలో ప్రతి చోట చాప్టర్స్ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఉన్నటువంటి వివిధ అంశాల మీద డిస్కస్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇవాళ ఇక్కడ అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ గత 5 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అభివృద్ధి పదంలోకి వెళ్తోంది, వాట్ ఈస్ ద ఫ్యూచర్, వే ఫార్వర్డ్ ఏ రకంగా ఉంది, ఏ రకమైనటువంటి పథకాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది, ఎలా అయితే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తోంది నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అనేది చాలా క్లియర్గా వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా తెలియజేయడం అయింది. ఒక రిపోర్ట్ లాగా సబ్మిట్ చేయడం అయింది. 5 నెలల్లో ఏం చేసింది ఈ ప్రభుత్వం అనేది. పెద్దలు ఇక్కడ సీనియర్ సిటిజన్స్ క్లబ్ నుంచి కూడా పెద్దలు వచ్చున్నారు. వాళ్ళందరి సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. ముందరికి ఈ ప్రభుత్వం ఇలానే ఇన్క్లూజివ్గా ఈ ప్రభుత్వం వెళ్తుంది. ఎవరి పట్ల అంటే ఎవరైతే ఏ సలహాలు, సూచనలు ఇస్తారో అవన్నీ తీసుకుంటాం. అలానే ఇందాక సభలో కూడా కొన్ని సలహాలు కూడా ఇచ్చారు పెద్దలు. ఏ రకంగా అయితే విమెన్ రిలేటెడ్ సేఫ్టీ ఇష్యూస్ మీద ఏ రకంగా మనం వర్క్ చేయాలి, అలానే సీనియర్ సిటిజన్స్ అంశాల మీద ఏ రకంగా ప్రభుత్వాలు ఒక సానుకూల ధోరణి ఇచ్చేయాలి, అలానే దాంతో పాటుగా మొన్న బడ్జెట్ ఎలొకేషన్స్ ఏ రకంగా జరిగాయి, ఏ రకంగా ఒక కొత్త టెక్నాలజీస్ తోటి, గ్రీనర్ టెక్నాలజీస్ తోటి, డ్రోన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా తీసుకొని ప్రభుత్వం ముందరికెళ్తుంది. ఎంప్లాయబిలిటీ కెపాసిటీ అంటే ఉపాధి కల్పన చేస్తూ, ఉద్యోగ కల్పన చేస్తూ, సంక్షేమం చేస్తూ ఏ రకంగా ఒక హోలిస్టిక్ అప్రోచ్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ముందరికెళ్తోంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడికి ఆహ్వానించినటువంటి సమభావన మిత్రమండలి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి వేదికల్లో ఇంకా ఆపర్చునిటీస్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది, ఏం చేయగలుగుతోందో చెప్తూ, దాంతోపాటుగా మీ అందరి పెద్దలందరి కూడా సలహాలు, సూచనలు కూడా తీసుకుంటామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది.